ఇప్పుడు ఈ ఆకర్ష్ వాడిన తర్వాత ఇది 3వ సంవత్సరము. 2 ఏళ్ళు బాగా మాకు దిగుబడి బాగా వచ్చింది, పండ్లు నాణ్యతగా వచ్చినాయి. మాకు లాస్ లేకుండా వ్యాపారం జరిగింది. మేము తోటి రైతులకు ఈ మందు వాడిన తర్వాత లాభదాయకంగా ఉంది కాబట్టి మీరు కూడా వాడండి, వాడి లాభం పొందండి. ఈ పండుగ గురించి మేము 100% గ్యారంటీగా మాకు మేలు జరిగింది కాబట్టి మేము తోటి రైతులకు కూడా చెప్పగలుగుతున్నాం. మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్. నా పేరు శశిధర్. ఈరోజు మనము బనగానపల్లి విలేజ్లో ఉన్నాము. మనతో పాటు రజాక్ పీర్ గారు ఉన్నారు. రజాక్ పీర్ గారు 15 సంవత్సరాలుగా మనకి మామిడి సాగు చేస్తున్నారు. అంతకుముందు సంవత్సరము ఆకర్షమి వాడారు. దాని రిజల్ట్ ఆయన మాటల్లో విందాం. నమస్కారం అండి రజాక్. నమస్కారం సార్. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? నేను బనగానపల్లిలో దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇదే తోటను నేను గుర్తు తీసుకొని క్రాప్ చేస్తున్నాను సార్. 3 ఏళ్ల ముందు 21-22లో మాకు పండుగ వచ్చింది. పండుగ వచ్చినప్పుడు మేము సెల్లో చూసి ఆకర్ష్ గురించి తెలుసుకున్నాము. ఆకర్ష్ గురించి తెలుసుకొని దాన్ని తెప్పించి మేము వాడుతున్నాం సార్. 2 సంవత్సరాలు వాడినాము. దాని రిజల్ట్ బాగా వచ్చింది. మాకు కంట్రోల్ అయింది. పండుగ కంట్రోల్ అయింది. మాకు ఆకర్షణ అనేది బాగా దాని నుంచి మాకు మేలు జరిగింది సార్. ఇంతకుముందు ఆకర్ష్ వాడక ముందు మీరు ఎలాంటి చర్యలు తీసుకునే వాళ్ళు పండుగ గురించి? ఆకర్ష్ వాడక ముందు స్ప్రే మందులు వాడుతున్నాం సార్. స్ప్రే మందు నుంచి మాకు కంట్రోల్ కాలేదు. ఇది సెల్లో మేము చూసి ఆకర్ష్ గురించి తెలుసుకొని ఆకర్ష్ తెప్పించి 2 సంవత్సరాల నుంచి వాడుతున్నాము. మాకు బాగా రిజల్ట్ వచ్చింది. పండుగ కంట్రోల్ అయింది కాబట్టి మేము ప్రతి సంవత్సరము ఆకర్షనే వాడుతున్నాం సార్. అయితే మీరు పిచికారి మందులు కొట్టేవారు కదా? పిచికారి మందులు కొట్టే వాళ్ళము. పిచికారి మందులు మానుకున్న తర్వాత ఆకర్షణ వాడుతున్నాం. అయితే మీకు పండుగ ఎంత నష్టం చేసేదండి? పండుగ కనీసం అంటే 50% నష్టం చేసేది సార్. 50% నష్టం చేసేది. ఒత్తిగా సరుకు కొనేవాళ్ళు ఉండరు, తీసుకుపోయినా మళ్ళీ వాపసు వస్తుంటాయి. మాకు అట్లా ఉండే. ఈ ఆకర్ష గురించి తెలిసిన తర్వాత మేము ఆకర్ష వాడినప్పటి నుంచి మాకు పంట బాగా దిగుబడి వచ్చింది. దాని నుంచి మాకు ఎటువంటి రిమార్కు రాలేదు. పంట మీరు పంపించిన దానికి ఎటువంటి రిమార్క్ రాలేదు. ఇక పండుగ ఎక్కువై క్రాప్ మొత్తం తీసేసారు. అయితే మీకు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో పిచికారి మందు మీరు వెళ్తారా లేకపోతే ఆకర్షణ వాడతారా? పిచికారి మందు మానుకున్నాం సార్. పిచికారి మందు 2 ఏళ్ళ నుంచి మానుకున్నాము. ఎక్కువ 2 ఏళ్ళ నుంచి ఆకర్షణ వాడుతున్నాం. మార్కెట్లో ధర మీకు ఆకర్షణ వాడిన తర్వాత ఎలా వచ్చింది ధర? ఆకర్ష వాడక ముందు పండ్లేమో విక్రయం అయినాయి, అయితే మళ్ళీ రిటర్న్ వచ్చినాయి. ఆకర్ష వాడిన తర్వాత కంట్రోల్ అయిన తర్వాత మాకు 2 ఏళ్ళ నుంచి వ్యాపారం మంచిగా జరిగింది. మాకు మళ్ళీ రివర్స్ రాలేదు, బాగా జరుగుతుంది. అంటే మీరు ఆకర్ష్కి ఖర్చు పెట్టిన డబ్బులు, పిచికారికి ఖర్చు పెట్టిన డబ్బులు ఏది తక్కువ అనుకుంటున్నారు మీరు? ఆకర్ష ఖర్చులు తక్కువ సార్. ఇప్పుడు మేము ఒకసారి ఈ తోటకు 200 చెట్లకు స్ప్రే చేయాలంటే కనీసం 6,000 రూపాయలు ఖర్చు వచ్చేది. ఈ ఆకర్ష 1,500కు మాకు 1,500-2,000 లోపల 45 రోజుల వరకు మాకు ఆకర్ష పనిచేసింది. మాకు ఇది దానికన్నా ఇది చాలా తక్కువ పెట్టుబడి సార్. పెట్టుబడి ఒక ఎత్తు, కంట్రోల్ కూడా బాగా జరిగింది సార్. ఈ స్ప్రే మందులకు కంట్రోల్ కాలేదు సార్. ఈ ఆకర్షకు మేము ఇక్కడ చెట్టు మీద అది మందు పెడుతుండగానే ఈగలు వచ్చి వాడుతున్నాయి సార్. నిజం చెప్పాలంటే మేము డబ్బీ ఓపెన్ చేసి మేము చెట్టు కింద పెట్టేటప్పుడే మా డబ్బీ కాడికి పండుగలు వస్తుండే. అది మీరు అవి వచ్చి దాన్ని తినడము, చనిపోవడం మీరు గమనించాము. బెరడు మొదల కాడ ఇంత పెట్టుకుంటూ పోయినాము. మైనం ఓపెన్ చేసినప్పుడే మా కాడికి ఈ పండుగ వచ్చినాయి. అబద్ధం చెప్పేదేమీ లేదు. ఇదేనా మందు? ఇదే మందు ఆకర్ష్. అయితే మీరు ఇందులో ఏ మందు కలిపారు? మీరు ఏదో చెప్పింది సార్. అది ఒక 10 ml కలిపి దాంట్లో కలిపి పెట్టింది బాబు. చెట్టుకి ఏ మోతాదు పెట్టారు మీరు? చెట్టుకు గచ్చకాయ మోతాదు సార్. గచ్చకాయ మోతాదు పెట్టారు. అయితే పండు నాణ్యంగా వచ్చిందా? నాణ్యంగా పురుగు అనేది లేదు. మనకి ఆకర్ష్ వాడడం మీకు సులువా లేకపోతే పిచికారి మందు వాడడం? ఆకర్ష్ వాడము చాలా సులువు సార్, చాలా సులువు.
మాకు మందు ఖర్చులు తగ్గుతాయి, మాకు వర్క్ కూడా తక్కువనే. మేమే ఒకరు పెట్టుకోవచ్చు, మేమే పెట్టుకోవచ్చు. మీ ఫామ్ వర్కర్స్ ఫామ్ వర్కర్ ఒకడు ఉంటే కూడా చాలు, మొత్తం పెట్టేస్తాడు. ఈ ఎన్ని ఎకరాలు ఉందండి ఇక్కడ? ఇది 200 చెట్లు ఉన్నాయి సార్. 220 ఉన్నాయి. 220 చెట్లకి ఎన్ని సంవత్సరాలు చెట్లు ఇవి? ఇవి 25 years సార్. 25. అయితే మీరు ఈ గత 15 సంవత్సరాలుగా ఇది పూర్తి పంట నేనే చేసిన సార్. మీరే చేస్తున్నారు? అంతకుముందు లేవు. ఇప్పుడు ఈ పండుగ మొదలై ఒక 8 ఏళ్ళు, ఓకే, 8 years. 8 years నుంచి పండుగ దెబ్బ మొదలైంది. మొదలైన నుంచి మేము 2 సంవత్సరాలు స్ప్రే మందు వాడినాము. ఎక్కువ ఖర్చు వచ్చింది, అయితే కొంతవరకు కంట్రోల్ అయింది. కానీ ఆకర్షంత బాగా పనిచేయాలి. అయితే మనకి ఆకర్ష్ గురించి తోటి రైతులకి మీ అభిప్రాయంగా ఎలా చెప్తారు? అభిప్రాయం అంటే ఇప్పుడు నేను చెప్పిన ఇంటర్వ్యూ కూడా మొత్తం తోటి రైతులకు ఈ స్ప్రే మందు కన్నా మనకు మంచిగా పనిచేస్తుంది, ఖర్చు తక్కువ, కంట్రోలింగ్ బాగుంటుందని చెప్తాం. వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది వర్షానికి, ఎండకి, వాతావరణంలో ఎలాంటి మార్పులు జరిగినా దీని యొక్క పనిదనంలో ఎలాంటి మార్పు ఉండదు. అట్లా అయితే అది అట్లనే వాడదాం సార్. మీకు దాని గురించి ఆలోచన వద్దు. మనకి ఈ ఖాతా ఉంది కదా, గచ్చకాయ అంత అన్నారు కదా, ఎప్పుడైతే మనకి గచ్చకాయ అంత కాయ వచ్చిందో అప్పటి నుంచి ప్రతి 30 రోజులకు ఒకసారి వాడుకోవడం చాలా ఉత్తమం. 30 రోజులకు ఒకసారి అంటే నెలకు ఒకసారి, 3 రోజులు సరిపోతుంది. 3 సార్లకు సరిపోతుంది. పండుగ రాకముందు కంట్రోల్ చేసుకుంటే మంచిది, సులభం ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కువైన తర్వాత, రోగం ఎక్కువైన తర్వాత దాన్ని చేయాలంటే కష్టము. ఆ ఆలోచనతోనే మనకి తోటి రైతులకి చెప్పేదానికి ఉపయోగం ఏంటంటే ఇది, రైతులు ఎప్పుడైనా సరే చిన్న పూత నుంచి పిందె తెచ్చినప్పటి నుంచి ఆ పిందె నుంచి మనం కనుక ఈ యొక్క ఆకర్షణ వాడితే 100కి 100 పాళ్ళు పండుగ లేని నాణ్యమైన పంట మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మేము ఎక్కువసారి మా విషయం చెప్తాను. ఇప్పుడు ఈ మా తోట అంటే ఫేమస్ బంగాళపల్లిలో ఈ తోట పండ్లు, ఇంకొక తోట 2 తోటలు ఉన్నాయి. పరిబాగ్, ఈ పరిబాగ్ పండ్లు అంటే మాకు రీసెర్చ్ అక్కడ చెన్నైలో చేసినప్పుడు ఇది ఫస్ట్ క్వాలిటీ వచ్చింది. ఇప్పుడు మాకు క్రాప్ ఇక్కడ తోట దగ్గరనే 5,000 పోతాయి 100. ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.